రక్షాబంధన్ అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ళ మధ్య ఉన్న ప్రేమ అనుబంధం ఆత్మీయత ఈ సంవత్సరం అసలు రాఖీ పౌర్ణమి ఎప్పుడొచ్చింది? అంటే రాఖీ పౌర్ణిమ 27, 28 2 తారీఖుల్లో కూడా రావడం జరిగింది. అయితే ఏమిటంటే ఇప్పుడు కూడా మనము అలాగే రాఖీ రోజున ఏ ముహూర్తాన మనం పూజ చేసుకుంటే బాగుంటుంది, అలాగే ఏ దేవుడికి పూజించాలి అన్న సందేహాలు కూడా చాలా మందికి ఉంటాయి. అన్నా చెల్లెలకి ఎక్కడైనా గుడుందా? అక్కడే ఉంది. దాని వలన ఈ యొక్క అన్నా చెల్లెళ్ళ పండక్కి అమ్మో చంద్రగ్రహణం వస్తుందట, లేకపోతే ఏదో బ్లడ్ మూన్ అంట, ఈ రకరకాలైనటువంటి అంటే ఇప్పుడు ఈ మాధ్యమాల ద్వారా అందరూ కూడా మగపిల్లాడికి ఆ టైంలో కడితే ఈ గండాలు వస్తాయట, అదట ఇదట అనేసి ఇదిగో తోక అంటే అదిగో పాము అన్నట్టుగా తయారైంది వ్యవహారం అంతా అని. అమ్మ, రాఖీ కట్టేటప్పుడు మనం పాటించవలసిన సాంప్రదాయాలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా మంత్రం చెప్పించాలా? అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇప్పుడు సోదరులే కాదు భార్య కట్టేది. అంటే అదే విధంగా ఒకానొక కాలంలో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. అందరికీ నమస్కారం. సాక్షి ఫ్యామిలీకి స్వాగతం. నేను లిఖిత. ముందుగా సాక్షి ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాల్టి కార్యక్రమాన్ని మొదలు పెడతాం. రక్షాబంధన్ అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ళ మధ్య ఉన్న ప్రేమ అనుబంధం ఆత్మీయత ఇవన్నీ కలగలిపి రక్షాబంధన్ని జరుపుకుంటూ ఉంటారు. దీనికి ప్రతీక కూడా. అయితే రాఖీ పౌర్ణమి యొక్క ఆధ్యాత్మిక ప్రాధాన్యతలేంటి, ఇకపోతే ఈ రోజున రాఖీ కట్టేటప్పుడు మనము పాటించవలసిన సాంప్రదాయాలు ఏంటి, ఇక రాఖీ కట్టడానికి శుభఘడియలేంటి, ఇలాంటి వివరాలన్నీ మనతో పాటు పంచుకునేందుకు మన సాక్షి స్టూడియోలో జాయిన్ అవుతున్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ భాగ్యలక్ష్మి గారు, మ్యారేజ్ బ్యూరో అధినేత కూడా. మరి ఆవిడని అడిగి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మీకు, మన ప్రేక్షకులందరికీ. రైట్ అమ్మ. అమ్మ, అసలు ఈ రోజు ఈ సంవత్సరం అసలు రాఖీ పౌర్ణమి ఎప్పుడొచ్చింది? అందరూ అనుకుంటున్నారు పౌర్ణమి వచ్చింది కదా, మరి పౌర్ణమి రోజు కట్టుకోవాలా, ముందు కట్టుకోవాలా, తర్వాత కట్టుకోవాలా అని ఒక సందేహం అందరిలో ఉంది. సో మీరు చెప్పండి అమ్మా, అసలు ఈ సంవత్సరం ఎప్పుడొచ్చింది? అంటే రాఖీ పౌర్ణిమ 27, 28 2 తారీఖుల్లో కూడా రావడం జరిగింది. అయితే ఏమిటంటే ఇప్పుడు కూడా మనము చంద్రమానాన్ని ఇప్పుడు కూడా జ్యోతిష శాస్త్ర ప్రకారం కూడా చంద్రమా మనస్సో జాతః అని చంద్రుని ఉద్దేశించి చంద్రుడి నుంచి మనం తీసుకుంటూ ఉంటాము. ఆ రోజు తిథి వారం నక్షత్రం అవన్నీ కూడా ఏమున్నప్పటికీ కూడా ఆ రోజు జరిగేటటువంటి ఏదైనా తిథిని తప్పనిసరిగా చంద్రుడిని అనుసరించే ఉంటుంది. మరి చంద్రుడు సూర్యోదయానికి ఉన్నాడా లేదా అన్నది జ్యోతిష శాస్త్ర ప్రకారం చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే ఏమిటంటే కనుక ముందు రోజు అంటే 27వ తారీఖున ప్రొద్దుట ఉదయం 10 గంటలకి అలా మనకి పౌర్ణమి వచ్చింది. ఆ మరుసటి రోజు ప్రొద్దుట 9:48 9:38 పంచాంగాలను బట్టి వెళ్ళిపోతుంది. మరి వెళ్ళిపోతుంది కదా అని ఆ రోజు విడిచిపెట్టడానికి లేదు, పోనీ ముందు వచ్చేసింది కదా అని మనం పండగ చేసుకోవడానికి లేదు. అందువలన 28వ తారీఖు అనేది కరెక్ట్ అనమాట. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ఇది సందిగ్ధావస్థలో అమ్మో చంద్రగ్రహణం వస్తుందట, లేకపోతే ఏదో బ్లడ్ మూన్ అంట, ఈ రకరకాలైనటువంటి అంటే ఇప్పుడు ఈ మాధ్యమాల ద్వారా అందరూ కూడా అపోహలైతే చాలా గట్టిగా వచ్చేసాయమ్మా. మగపిల్లాడికి ఆ టైంలో కడితే ఈ గండాలు వస్తాయట, అదట ఇదట అనేసి ఇదిగో తోక అంటే అదిగో పాము అన్నట్టుగా తయారైంది వ్యవహారం అంతా అని. అందువలన క్లారిటీగా చెప్పేది ఏమిటంటే చక్కగా హ్యాపీగా 28వ తారీఖున తెల్లవారుజాము నుంచి 9:30 వరకు మీ ఇష్టం హ్యాపీగా కట్టేయండి. అంతేనా? ఓకే అమ్మ. అమ్మ, అసలు రాఖీ పౌర్ణమిని ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగ ఒక సిగ్నిఫికెన్స్ ఏందంటే ఏం చెప్తారు? రాఖీ పండుగ అని అనగానే రక్షాబంధన. రక్షాబంధన అనగానే ఒక బంధనం. ఎలాంటి బంధనం? మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్యోహో. రకరకాల బంధనాలు ఉంటేనే కదా మనం ఆనందంగా ఉంటాము. అందువల్ల అలాంటి బంధనాలకి ఈ అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు అనే బంధం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఇది ఉత్తరాది నుంచి మనం దిగుమతి చేసుకున్నాం అని చెప్పొచ్చు ఈ రక్షాబంధన పండుగ. అయితే ఏమిటంటే ఇది మనకి దీపావళి అయిన 3వ రోజున చక్కగా అక్కా తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు పండగ అనేసి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు. అది వేరు.
ఇదేమిటి అంటే గనక ఆనందంగా చేసుకునేది. అంటే సోదర ప్రేమని నిరూపణ చేసుకోవడానికి ఇది ఒక తార్కాణం అనమాట. హ్మ్. ఆనాడు సుభద్ర, కృష్ణ, ఆ తర్వాత బలరాముడు వీళ్ళందరూ కలిసి చేసుకున్నటువంటి రక్షాబంధనంలాగా అదే విధంగా కృష్ణుడికి చిన్న దెబ్బ తగలగానే సోదరైనటువంటి అంటే ఎవరైనా ఎవరికైనా రాఖీ కట్టొచ్చు. హ్మ్. హ్మ్. సోదరైనటువంటి ద్రౌపదీదేవి గబగబా ఏం చేసింది? అది పట్టు చీర లేకపోతే నూలు చీర అని ఆలోచించలా. ఆమె చెంగు చింపేసింది, చకచకా కట్టు కట్టింది. అవును. ఆనాడు ఒక కట్టు కట్టినటువంటి కట్టు, తరువాత ద్రౌపది వస్త్రాపహరణం దృష్ట్యా చూసుకున్నట్లయితే కొన్ని వందల వేల వస్త్రాలు ఆమెకి అపహరణకి గురి కాకుండా, అవమానానికి గురి కాకుండా రక్షించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అవును. ఇవన్నీ చూసుకున్నట్లయితే గనక సోదరుడు అంటే రక్షణ, హ్మ్. రక్షించేవాడు. బంధనాన్ని ప్రేమించి, ఆ బంధనాన్ని విశ్వసించి, ఆ బంధనంతో మనం జీవితకాలం కూడా ఆ యొక్క సోదరుడు బాగుండాలని చెల్లెలు, అక్క బాగుండాలని తమ్ముడు ఆశించేటటువంటి హిందూ మతంలో ఉన్నటువంటి మంచి సంస్కృతికి తార్కాణమే ఈ రాఖీ పండుగ. అమ్మ కొన్ని ఇండ్లల్లో అక్కా చెల్లెలుంటుంటారు. వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు. అలా కట్టుకోవచ్చా? అక్ కొంతమంది ఒక్క పాపే ఉందనుకోండి. హ్మ్. ఒక్కళ్ళే ఉన్నారంటే తల్లికి కూడా కట్టేస్తూ ఉంటుంది. అలా కట్టుకోవచ్చా అసలు? ఒకటి చెప్పనా అమ్మా? నువ్వు బాగుండాలని నేను కోరుకుంటాను. హ్మ్. నువ్వెవరి బిడ్డవి? వేరే గర్భాన పుట్టినటువంటి పిల్లవి. అయినప్పటికీ కూడా నా బిడ్డని నీలో నేను దర్శిస్తున్నాను. హ్మ్. అర్థమైందా? దర్శనం అనేది ఏమిటి? భగవంతుడినే కాదు. అనేక రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. అనేక రకాలుగా ఉన్నటువంటి భగవంతుడిని, భగవంతుని కోసం, భగవంతుని వలన మనం సృజించబడ్డాము. అట్లాంటప్పుడు నీ అక్కా చెల్లెళ్ళు రాఖీ కట్టుకుంటే నీవు బాగుండాలని ఒకళ్ళకొకళ్ళు రక్ష అనేది కోరుకుంటున్నారని చెప్పొచ్చు. ఏ విధమైనటువంటి రక్ష అంటే గనక ఇక్కడ ఒక ఉదంతం మనం చెప్పుకోవచ్చు. ఏమిటంటే గనక శివాజీ అనేటటువంటి తత్వం మనకు శివాజీ మహారాజు గురించి తెలుసు కదా! అలాగే శివాజీ మహారాజుకి కూడా అప్పుడు భువనేశ్వరి మాతని ఆయన పూజించేవాడు. హ్మ్. ఆ భవానీ ఖడ్గం అనేది ఆయనకి వచ్చింది. అట్లాంటి ఆయనకు కూడా రక్ష కట్టేవారు. ఎవరు? భార్య కట్టేది. ఓకే. సోదరులే కాదు భార్య కట్టేది. అంటే అదే విధంగా ఒకానొక కాలంలో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. ఈ రక్ష అనేది ఇంద్రుడికి ఒకానొక సందర్భంలో రాక్షసుల బారి నుంచి యుద్ధం చేసినప్పుడు రాక్షసులతో ఆయన వేగలేపోయాడట. ఎందుకంటే దేవతలన్నీ కూడా కొంచెం కొంచెం సాత్విక స్వభావం, సున్నిత తత్వం ఇవన్నీ ఉంటాయి. ఇంద్రుడు ఏం చేయాలో అర్థం కాకపోతే యుద్ధానికి వెడుతున్నావు అని సతీదేవి ఇంద్రుడికి చక్కగా రక్ష కట్టిందట. ఈ రక్ష వలన మీరు ఓడిపోకుండా వస్తారు సుమా అని. ఈ హ్మ్. విధంగా రక్షాబంధనంలో అక్కా చెల్లెళ్ళు, తల్లి కూతుళ్ళు, అన్న తమ్ములే కాదు తండ్రికి కూడా మనం రక్ష కట్టొచ్చు. హ్మ్. అంతే కదా! అంతే అమ్మ. మనం శ్రేయోభిలాషులం. హ్మ్. అలాగే రాఖీ రోజున ఏ ముహూర్తాన మనం పూజ చేసుకుంటే బావుంటుంది? అలాగే ఏ దేవుడికి పూజించాలి అన్న సందేహాలు కూడా చాలా మందికుంటాయి. దాని గురించమ్మ. చెప్తాను. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆ కృష్ణ పరమాత్మని పూజించాలి. హ్మ్. కృష్ణుడు అంటే ఇప్పుడు చూడండి మనకి పూరి వెళ్ళామనుకోండి, బలరామ, కృష్ణులు ఆ తర్వాత సుభద్రతతో కూడి. అన్నా చెల్లెలకి ఎక్కడైనా గుడుందా? అక్కడే ఉంది. దాని వలన ఈ యొక్క అన్నా చెల్లెళ్ళ పండక్కి పూజించాల్సిందెవరు అంటే ఎవరిని అంటే కృష్ణ పరమాత్మని. హ్మ్. ఆ కృష్ణ పరమాత్మని పూజించి శ్రీకృష్ణ రక్ష సుమా ఇది అని అనుకొని అప్పుడు వెళ్ళి ఆ రాఖీ పండక్కి ఆ అన్నగారికి, తమ్ముడికి, అక్క చెల్లెళ్ళు ఎవరైనప్పటికీ కూడా తోడికోడళ్ళు కొంతమంది అన్నదమ్ములు లేనటువంటి ఇద్దరు అమ్మాయిలు అవును. ఉండేటటువంటి తోడికోడళ్ళే ఉంటారు పాపం. హ్మ్. హ్మ్. వాళ్ళెవరికి కడతారు? అలాగా మరిదికి కట్టొచ్చు. హ్మ్. మరిదికి కూడా కట్టొచ్చు. ఓకే. బావగారికి కట్టొచ్చు. ఎందుకంటే సోదర భావం. సోదర హ్మ్. భావాన్ని మించినటువంటి భావం ఉందా? లేదు గదా! అందుకని చూడండి ఇప్పుడు మనకి చెప్పాలంటే ఉత్తరాదిన భాయి, బెహెన్ అనేటటువంటి సాంప్రదాయమే ఉంది. అవును. అందువల్ల తల్లి లాంటిది వదిన అంటూ ఉంటారు. హ్మ్. అదే విధంగా ఒక మరిదిని కూడా దేవరని, బహురాణి అని అలా అనుకుంటూ ఉంటారు. అంతేగాని గౌరవానికి తగ్గరు. శ్రీరామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకుంటారిక్కడ. హ్మ్.
అందువల్ల ఎవరు ఎవరికైనా కట్టుకోవచ్చు. ఆ ముహూర్తం ఏమిటంటే శుభముహూర్తే సావధాన, శుభలగ్నే సావధాన అంటూ ఉంటాం కదా! అలాంటి శుభముహూర్తం ఏమిటి అంటే గనక ఉదయం నుంచి అంటే బ్రహ్మముహూర్త వేళ అంటే వీళ్ళెవరు లేవరు. హ్మ్. పిల్లలనుకోండి ఎవరు యూత్ లేరు. ఎవరు లేస్తారు? లేవరు. అయినప్పటికీ రాఖీ పండుగంటే ఉత్సాహంగా ప్రొద్దుట 5 గంటలకో, 6 గంటలకో మొత్తం మీద లేస్తారు. లేచి వెంటనే కృష్ణ పరమాత్మ దగ్గర పూజ చేసుకొని పొద్దున్నుంచి 6-7 వరకు కూడా గురుహోర ఉంటుంది. హుహు. ఆ సమయంలో కడితే గనక ఐశ్వర్యం, ఆనందం, యశస్సు అన్నీ గూడా పెరుగుతాయి. ఓకే అమ్మ. ఆయుష్షు కూడా. అమ్మ కొంతమందికి అన్నా చెల్లెలు అంటే ఉన్నా గాని కొంచెం దూరంలో ఉండుంటారు. హ్మ్. వచ్చే పరిస్థితి ఉండదు. హ్మ్. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చమ్మా? పంపిస్తున్నారుగా మనకి ఇప్పుడు అన్నీ కూడా కొరియర్ కొరియర్స్. సర్వీసులయిపోయాయి కదా! హ్మ్. పూర్వం నుంచి కూడా గత 20, 30 ఏళ్లగా ఈ రాఖీ పండుగ జరిపించుకోవడం అనేది కామన్‌గా నడుస్తున్నటువంటి చరిత్ర. బాగా మన తెలుగునాట 2 రాష్ట్రాల్లోని కూడా రాఖీ అంటే ఇప్పుడు తెలియని వాళ్ళే లేరు. మా చిన్నప్పుడు రాఖీ పండుగ అంటే మాకు తెలియదు. హ్మ్. ఆ తర్వాత బాగా ప్రాశస్త్యంలోకొచ్చింది. అందువల్ల 40, 30, 40 ఏళ్ల నుంచి బాగా ఎక్కువైందమ్మా. హ్మ్. అయితే ఏమిటంటే ఈ రాఖీ పంపిస్తున్నారు. అలాగే మనకి తోడబుట్టిన వాళ్ళో లేకపోతే కొలీగ్స్‌తో చేత కట్టించుకోవచ్చు. హ్మ్. ఇందులో తప్పేం లేదుగా. రాఖీ అవును. కట్టడంలో తప్పేం కాదుగా. హ్మ్. అందుకని కట్టించుకోవచ్చు. ఆ తర్వాత రాఖీ కట్టుకొని అన్నా చెల్లెళ్ళ బంధనానికి కూడా వాల్యూస్ ఇవ్వండి. హ్మ్. అంతేగాని కట్టుకొని వదిలేయడం గాకుండా కట్టేసుకుని ఇప్పుడు జనాల కోసం కట్టుకొని ఆ తదుపరి మరలా మేమిద్దరం స్నేహితులమనో ఇంకోటో తప్పు అనేది మాత్రం పొరపాటున కూడా భావనపూర్వకంగా కూడా భావప్రియుడు హ్మ్. భగవంతుడు. బాహ్య ప్రియులం మనుష్యులం. అందువల్ల భావాతీతమైనటువంటి తత్వానికి భగవంతుడు ప్రతీక కాబట్టి ఆ భావానికి గౌరవించండి, అభిమానించండి, భగవంతుడికి దగ్గరవ్వండి. హ్మ్. హ్మ్. అమ్మ రాఖీ కట్టేటప్పుడు మనం పాటించవలసిన సాంప్రదాయాలేమైనా ఉన్నాయా? ఏదైనా మంత్రం జపించాలా? అలాంటివి ఏమైనా ఉంటాయా? అంటే ఒకటే గుర్తుపెట్టుకోండమ్మా. ఇప్పుడు మనం మంత్రాలు చెప్తాము. ఆ మంత్రాలు చెబితే పిల్లలకి నోరు తిరుగుతుందా? హ్మ్. లేదు. ఫస్ట్ లాంగ్వేజ్ ఏం చేస్తున్నారు? ఇంగ్లీష్. ఇంగ్లీషు. ఆ తర్వాత చూస్తే సాంస్క్రిటు. ఆ సాంస్క్రిట్ కూడా కాకపోతే గనక అప్పుడు ఏదో ఇంక తప్పదు సుమా అని తెలుగు తెలుగు. పెడుతున్నారు. అట్లాంటప్పుడు మరి కష్టం కదా! అయినప్పటికీ కూడా మంత్రం అడిగారు కాబట్టి చెప్తాను. రాఖీ అంటే రక్షాబంధనం సమయంలో పఠించాల్సినటువంటి మంత్రం అడిగారు కదమ్మా! ఆ మంత్రం గురించి మనం మాట్లాడుకుందాం. ఏనబద్ధో బలిరాజా అంటే బలి మహారాజుని తలుస్తున్నారిక్కడ. ఏనబద్ధో బలిరాజా. అదేవిధంగా దానవేంద్రో మహాబల. దానవులందరికన్నా కూడా మహాబలుడైనటువంటి బలి మహారాజు ఎందుకు తలుస్తున్నాము అంటే కారణం ఏంటంటే, వామనమూర్తి రూపంలో వచ్చిన అటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకే మో అడిగాడు. ఏమి కావాలని అడిగేటటువంటి చెయ్యి పైనున్నటువంటి వాడు బలి. హ్మ్. తేన త్వామాభి తేన త్వామాభి బధ్నామి. హ్మ్. తేన త్వామాభి బధ్నామి అంటే ఒకసారి చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. తేన త్వామాభి బధ్నామి. రక్షే మాచల మాచల. రక్షే మాచల మాచల. ఇది ఈ యొక్క బలి మహారాజు గురించి అనుకుంటూ అంటే శ్రీ మహావిష్ణువుని ఇండైరెక్ట్‌గా తలుస్తూ మనం చేసుకునేటటువంటి పండుగలో ఈ మంత్రం 4 లైన్‌లు అయినప్పటికీ కూడా కొంచెం అందరూ కూడా ఇష్టంగా చెప్పలేరు. కష్టంగా చెప్పగలరు. అందుకని రాసుకోవడం అనేది మంచిది. మరలా ఒక్కసారి చెప్తాను నేను ఓకే అమ్మ. క్లారిటీగా. ఏన బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామాభి బధ్నామి రక్షే మాచల మాచల. ఇది మంత్రం. అమ్మ ఇంకో విషయం. హ్మ్. రాఖీ పండగ అనగానే ఇంతకుముందు ప్రేమ, ఆత్మీయత ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు కమర్షియల్ అయిపోయిందనుకోవచ్చా? ఎందుకంటే ఒక రాఖీ కడితే నాకిన్ని బహుమతులొస్తాయి కాబట్టి కట్టాలి అనుకుంటూ ఉంటారు కొంతమంది. అసలు ఎంతిచ్చినా అంటే ఒక బహుమతి అన్న ఏదిస్తే లేదా తమ్ముడు ఏదిస్తే తీసుకోవాలి. కానీ ఇంతే ఇవ్వాలి అని ఆంక్షలు పెట్టే చెల్లెలు, అక్కలు గూడా ఉన్నారు. అసలు ఎందుకిలా అయిపోయింది? స్వచ్ఛమైన ప్రేమ కోల్పోతున్నామా? అంటే ఈ బహుమతుల మోజులో పడి. ఏమంటారు మీరు? రాఖీ పండగ ప్రత్యేకత ఏమైనా తగ్గిపోతుందా ఈ రోజులలో? ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి తల్లి. ఏంటంటే గనక ప్రతీదీ కూడా మనము కొలత త్రాసు పెట్టి కొలవలేం కదా!
హ్మ్. ప్రేమ, ఆత్మీయత, బంధము ఏ త్రాసు పెట్టి కొలుస్తావు? ఈ జన్మలో ఆ అన్న, ఆ చెల్లి, ఆ తమ్ముడు, ఆ అక్క ఈ ఇంట్లో పుట్టాలని భగవంతుడు వలన భగవంతుని చేత మనం సృజించబడ్డాము. అవును. అట్లాంటప్పుడు వారిచ్చేటటువంటి వారి శక్తానుసారం ఇస్తారు. అవును. ఏ హ్మ్. తోడబుట్టిన వాళ్ళు కూడా చెల్లెలు ఆనందపడాలనే చూస్తారు తప్ప, అక్క హ్మ్. ఆనందపడాలని చూస్తారు తప్ప, వాళ్ళ శక్తానుసారం పెడతారు. అంతేగాని నువ్వు ఇది ఇచ్చావు, ఈ కలర్ నచ్చలేదు, అవును. లేకపోతే హ్మ్. ఈ కిందటి సంవత్సరం అట్లిచ్చావు, ఈ సంవత్సరం ఇలా చేశావు. అది అందులో వాళ్ళ భార్యల యొక్క ప్రస్తావన కూడా తీసుకొచ్చి దెప్పేటటువంటి ఆడపడుచులు కూడా ఈవేళ రేపు ఉన్నారు. అవునమ్మా. హ్మ్. కానీ అలా చెయ్యకండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. నూలు పోగిచ్చినా కూడా వాళ్ళు మీ యొక్క ఆనందాన్ని చూడటానికి ఇస్తున్నారు సుమా అని చాలా సంతోషపడండి. మీరెంత కుబేరులైనప్పటికీ కూడా అవతలి వాళ్ళు ఎంత మామూలు పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దిగువ మధ్య తరగతి అయినప్పటికీ మీరు చక్కగా దాన్ని గుర్తెరిగి ప్రవర్తించండి. హ్మ్. అదే మీ ప్రవర్తనలో పరివర్తన అనేది తెచ్చుకోవడం. హ్మ్. అంతేగాని ఇంక విచక్షణారహితమైనటువంటి పరిస్థితికి ఎందుకు వెళ్ళాలి? అప్పుడు నూలుపోగు లాంటిదే కదా సుభద్రాదేవి. అందరూ కూర్చునున్నారు. అష్టమహిషులు ఉన్నారు. కృష్ణ పరమాత్మకి గమ్మున చీర చెంగు చించి కట్టిందెవరు? ద్రౌపదీదేవి. హ్మ్. అందుకని ఎన్ని వస్త్రాలిచ్చాడు? ఆయన ఇవ్వగలడు గాబట్టి ఇచ్చాడు. హ్మ్. అవును. అలా మనం గుర్తెరిగి ఇచ్చేసినట్లయితే తప్పనిసరిగా భగవంతుడు ఆ రూపంలో వచ్చాడు మీ ఇంటికి అన్నది గుర్తెరగండి. హ్మ్. ఆ తర్వాత ఆర్భాటాలంటారా? చాలా ఆర్భాటాలు చేస్తున్నారు. రకరకాల కలకండ స్వీట్లు పేరుస్తారు పళ్ళాల్లో. అక్షింతలు, బొట్టు, గంధము ఇవుండాలి ఫస్టు. అవును. అవి హ్మ్. పక్కకు పెట్టి రకరకాలు పేర్చి అందమైన రాఖీ, బంగారు రాఖీ, వెండి రాఖీ, రాగి రాఖీ, ఇహ చెప్పాలంటే గనక పెద్ద పెద్ద రాఖీలు. ఇలా మనకి ఏమిటంటే గనక అవి కూడా వందలు, వేలల్లో, లక్షల్లో కూడా అమ్ముడుపోతుంటాయి. వెళ్ళిపోయాయి. హ్మ్. అర్థమైందా అమ్మా? అవన్నీ కూడా ఆర్భాటం కిందే లెక్క. కొంతమందయితే ఎన్ని వేలు బెట్టి కొన్నావు అని ముందే అడిగేస్తూ ఉంటారు గూడా. అదే కదా! ఆ రాఖీ అయితే కట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ గొప్పకి ఏంటంటే మా పురుషులు కొంతమంది ఏంటంటే మా చేతికి మా అవును. చెల్లెలు కట్టింది. ఇది గోల్డ్ రా, ఇది సిల్వర్ రా అని చెప్పుకోవడానికి కూడా కొంతమందికి హ్మ్. ఆనందంగా ఉంటుంది. ఆనందం అవును. తప్పు కాదు. వాళ్ళకి ఆ స్థాయి ఉంటే ఓకే నువ్వు ఆశించు. హ్మ్. హ్మ్. స్థాయి ఎరిగి నడుచుకో. అవును. అమ్మ బహుమతులు ఇచ్చే క్రమంలో హ్మ్. కొంతమంది డబ్బులు ఆశిస్తూ ఉంటారు. అసలు ఎలాంటి బహుమతులు ఇచ్చుకోవచ్చు? డబ్బులే కావాలని కొంతమంది అంటారు. అసలు డబ్బులు ఇవ్వాలా? మీ ప్రకారం? ఒకటి చెప్తానమ్మా. లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? పువ్వుల్లో ఉంటుంది. హ్మ్. లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? వస్త్రాల్లో ఉంటుంది. లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? వెండి, బంగారమే కాదు. వీటిలన్నింటిలోనే ఉంటుంది. లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? శుభ్రతలో ఉంటుంది. అదేవిధంగా లక్ష్మీదేవి ఎక్కడుంటుందంటే చిరునవ్వుల్లో ఉంటుంది. హ్మ్. ఏమ్మా! మీరు పట్టుకెళ్ళి కొన్ని పువ్వులివ్వండి. అదే సంతోషమే. కొన్ని స్వీట్‌లివ్వండి. పాలకడలిలో పుట్టింది కదా ఆవిడ. క్షీరసముద్ర తనయ కదా! అందువల్ల లక్ష్మీం క్షీరసముద్ర తనయం అని మనం అనుకుంటూ ఉంటాం గదా! శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తలోక వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందలక్షక అని మనం చెప్పేస్తూ ఉంటాం గదా! శ్లోకాలు చెప్పేసి, పాటలు పాడేసి వచ్చేయి లక్ష్మీదేవి అంటాం గదా! హ్మ్. ఆవిడకేమిష్టం? అందువల్ల ఏమిచ్చినా పుచ్చుకోండి. హ్మ్. వాళ్ళు మనస్ఫూర్తిగా ఇస్తున్నారు. మీరు తీసుకుంటున్నారు అంతే. అదే లక్ష్మీ కటాక్షం. లక్ష్మీదేవి మీ సోదర ప్రేమతో వస్తోంది సుమా! హ్మ్. నో డిమాండ్ ఇక్కడ. మనమేమి త్రాసు పెట్టుకొని తూచడానికి లేము హ్మ్. అని అనుకుంటే మీరు తప్పనిసరిగా 100% ఇంకా ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళిపోతారు. హ్మ్. అమ్మ అలాగే ఈ రాఖీ పౌర్ణమి రోజున ప్రతి ఒక్క కుటుంబము తెలుసుకోవాల్సిన విషయము మీ తరపు నుంచి ఏముంది అంటే ఏం జెప్తారు? అయితే ఈ రాఖీ పండుగ రోజు మీరు అడిగినటువంటి విధి విధానం అసలు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? హ్మ్. ఆపమృత్యు భయం అనేది యమధర్మరాజు చెల్లెలు యమున అడిగిందట. ఏమనంటే గనక, మా ఆయనకి కొంచెం అపమృత్యు దోషం ఉంది. నువ్వు వస్తున్నావు కాబట్టి నిన్ను ఈ వరం అడుగుతున్నాను అని ఫుల్లుగా పొట్ట నిండా అన్నం పెట్టి, చక్కగా కూర్చొని నాకు ఒక వరం ఇవ్వన్నయ్యా అందట. ఏమిటమ్మా అన్నాడు యమధర్మరాజు బోళాబోళీ మనిషి. చాలా సంతోషపడిపోయాడు. పడిపోయి అడిగితే వెంటనే అన్నట, ఏం కావాలి చెప్పుకో, కోరుకో. ఏం అడుగుతుందో, ఏ మణులో, మాణిక్యాలో అని ఆయన ఆయన ఆలోచనలో ఉద్దేశించాడు. ఆయన అనుకున్నాడు. కానీ ఆమేమడిగింది అంటే గనక, నాకు సౌభాగ్యమివ్వు అని హ్మ్. అడిగింది. ఆపమృత్యు దోషాలు రాఖీ కడితే
ఎవరికైతే రాఖీ సోదర ప్రేమతో నువ్వు కడతావో ఆ వచ్చి కట్టించుకున్న వాళ్ళకి ఆపమృత్యు దోషాలు పోతాయి. అది రాఖీ పండుగలో ఉన్నటువంటి ఉన్నతోన్నతమైనటువంటి యమధర్మరాజు ఇచ్చినటువంటి వరము. ఆ కట్టించుకోవడమే కాదు, కట్టిన వాళ్ళకి కూడా సకల సౌభాగ్యాలు. అంటే ఎప్పుడూ కూడా దీర్ఘ సుమంగళి తత్వంతో ఉంటారు సుమా అని యమధర్మరాజు దీవించాడని ఈ రక్షాబంధనంకి ఇది ఒక కథ ఉంది. అంత పెద్ద వరం ఇంకేం కావాలి ఒక ఆడబిడ్డకి, అంతే కదమ్మా. అంతే కదమ్మా! ఉమ్. అందుకని ఎప్పుడు కూడా అందరూ కూడా అన్నదమ్ములు ఉన్నా లేకపోయినా మీ భావనతో ఎవరినైతే సోదరులుగా అనుకుంటారో వాళ్ళందరికీ కట్టండి. ఒకవేళ ఒక్కడే పిల్లాడున్నాడు, తల్లి కట్టొచ్చు ఆ పిల్లాడికి. పిల్లాడు బాగుండాలని తల్లి కట్టొచ్చు. చక్కగా అక్షింతలేసి దీవించొచ్చు. కృష్ణ పరమాత్మే సోదరుడుగా భావించి అన్నదమ్ములు లేని వాళ్ళు ఆ కృష్ణుడి చేతికి కట్టేస్తూ ఉంటారు. వినాయకుడి చేతికి కట్టేస్తూ ఉంటారు వినాయకుడి భక్తులు. అలా ఎందుకు అంటే అది భావం. అదే విధంగా దత్తాత్రేయ యొక్క భక్తులు దత్తుల వారికి కడతారు తెలుసా? ఆ నింబవృక్షం దగ్గర ఉంటాడు కదా ఆయన, అక్కడ వెళ్ళి అక్కడ కట్టేస్తూ ఉంటారనమాట. అందువల్ల మనము మన యొక్క భావన ముఖ్యం అమ్మ. ఈ సోదర ప్రేమకి భావన అనేది చాలా చాలా ముఖ్యం. ఓకే అమ్మా. చాలా చక్కని విషయాలు రాఖీ పౌర్ణమి రోజున ఈ తరం వాళ్ళకి తెలియని విషయాలు ఎన్నో కూడా మాతో పంచుకున్నారమ్మా. మరోసారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీకృష్ణ.